మాస్టర్ ఆర్కేంజల్ సెయింట్ జర్మన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఈ సెయింట్ జర్మన్ ఎవరు అంటే ఈయన ఒక అసెండెడ్ మాస్టరు. అలాగే ఈయన ఏమి అంటే మనలాగే ఒక నార్మల్ లైఫ్ తీసుకుంటా ఎన్నో జన్మలు తీసుకుని ఆయన తన సెల్ఫ్ తో ఎక్కువ వర్క్ చేసుకుని ఎప్పుడు అయితే సెల్ఫ్ కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు ఆయన ఆ హయ్యర్ డైమెన్షన్ వరల్డ్స్ తో చక్కగా కనెక్టివిటీ అయ్యి ఆ గాడ్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మెసేజెస్ తీసుకునేవారు అనమాట సెయింట్ జర్మన్ అని చెప్పి. ఈయన కాస్మిక్ కౌన్సిల్స్ నుంచి ఎన్నో రకాలైన మెసేజెస్ అన్ని తీసుకుంటా సో ఎంతో మందికి సోల్డ్ గైడెన్స్ లోని ఎసెన్షియల్ కి సంబంధించిన మార్గాన్ని చూపిస్తా ఎన్నో కర్మలకు సంబంధించిన ఆ ఒక రిలీజ్ కావడానికి ఈయన ఎంతో చక్కగా దోహదపడతా ఉంటారనమాట. సెయింట్ జర్మన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వైలెట్ ఫ్లేమ్ అగ్ని అన్నమాట. సో ఈయన్ని యాక్చువల్ గా మెసెంజర్ ఆఫ్ గాడ్ అని కూడా పిలుస్తారు మన సెయింట్ జర్మన్ ని. సో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అక్కడ నుంచి మనం ఎలా లెసన్స్ నేర్చుకోవాలి, సో ఎలా అసెండ్ కావాలి భూమి నుంచి అని అద్భుతమైన జ్ఞానం మనకి సెయింట్ జర్మన్ నుంచి మనకు వస్తూ ఉంటుంది. అలాగే ఈయనకి వండర్ ఆఫ్ ద మ్యాన్ అని చెప్పి యూరోప్ లో కూడా పిలుస్తా ఉంటారు. సో ఈయన ఏమి అంటే అట్లాంటిక్ టైంలో ఈయన ఆ ఆ టైంలో ఈయన జన్మ తీసుకున్నప్పుడు ఆయన గురించి మనము హిస్టరీ తెలుసుకుందాము. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ గా ఉండి ఆర్కేంజల్ గా మారి మళ్ళీ మన జీవితాల్లో ఎన్నో మిరాకిల్స్ చూపించడానికి వచ్చే ఇంత అద్భుతమైన వ్యక్తి గురించి కొంచెం హిస్టరీ మనం తెలుసుకోవాలి. సో ఇది వచ్చి 50,000 years బ్యాక్ గోల్డెన్ ఏజ్ సివిలైజేషన్ అని చెప్పేసి ఒక సామ్రాజ్యం రన్ అయితా ఉండేది. సో ఆ గోల్డెన్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ టైంలో ఈ ఒక ఆర్కే ఆర్కేంజిల్ సెయింట్ జర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ తనకి గాడెస్ నుంచి ఎన్నో మెసేజెస్ రావడం వల్ల తన సామ్రాజ్యంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మనిషి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ వెల్తీ రిలేషన్షిప్స్ తో అండ్ కంప్లీట్ అబండెన్స్ తో వర్క్ చేస్తా ఉన్నారో ఆ ఒక టైంలో ఆయన ద్వారా ఒక కింగ్డమ్ చేస్తున్నారు కదా సామ్రాజ్యంలో. ఆ కింగ్ గా ఉన్నప్పుడు ఆ ప్రతి ఒక్క పర్సన్ కి కూడా దే ఫీల్ లైక్ ఏ సెయింట్ జర్మన్ లైక్ ఏ గాడ్ అన్నమాట. మనం గాడ్ తో గనక నివసిస్తా ఉంటే మనకి హౌ వీ కెన్ ఫీల్ వీ గెట్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపీనెస్. అట్లానే ఆయన పరిపాలించిన టైంలో ఆ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవారు. కాకపోతే ఒక టైంలో వాళ్ళు ఏమయ్యారు అంటే మాయ అంటారు కదా, ఇప్పుడు ఏదైతే మనకందరికీ కళ్ళ ముందు కప్పుకునుందో ఆ మాయ వల్ల, అహంకారం వల్ల, ఈర్ష్య ద్వేషం వల్ల వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ లో మార్పు రావడంతో హయ్యర్ డైమెన్షన్స్ గాడ్స్ నుంచి మన సెయింట్ జోమన్ కి మెసేజ్ వచ్చింది. లేదు లేదు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు వాళ్ళ కర్మకు తగ్గట్టు జ్ఞానం వాళ్ళు పొందాలి. సో మీరు ఇంకా చాలు, ఇప్పటి వరకు మీరు గోల్డెన్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ లో మీరు కింగ్డమ్ లో చేసిన వర్క్ ని వదలాల్సిన టైం వచ్చే. ఇప్పుడు వాళ్ళ ప్రజలు వాళ్ళు తెలుసుకోవాలి కర్మలకి సంబంధించిన జ్ఞానం అని చెప్తే అప్పుడు మన సెయింట్ జోమన్ గారు ఆ సామ్రాజ్యాన్ని వదిలి సో వదిలే ముందు వాళ్ళ సామ్రాజ్యంలో అందరూ ఉంటారు కదా, సో ఆయన ఒక శక్తితో క్రిస్టల్స్ ఉంటాయన్నమాట. తన ఎంతైతే శక్తి ఉందో ఆ శక్తితో తను క్రిస్టల్స్ ని తన సామ్రాజ్యంలో ఉన్న అందరికీ పంచిపెట్టారు. ఆ క్రిస్టల్స్ ఏమంటే మనకి సోల్ గైడెన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి, అలాగే కర్మలకి సంబంధించి రిలీజ్ కావడానికి, అలాగే మన యొక్క దివ్యత్వపు స్థితికి ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ అవడానికి యూజ్ అయ్యే క్రిస్టల్స్ నిచ్చి ఆయన గోల్డెన్ ఏజ్ సివిలైజేషన్ నుంచి తప్పుకుని బయటికి వచ్చి అట్లాంటిక్ ప్లేస్ లో ఆయన ఒక టెంపుల్ దగ్గర
మాంక్ గా వర్క్ చేస్తా ఉంటారనమాట. చాలా సంవత్సరాలు ఆయన అట్లాంటిక్ ప్రదేశంలో మాంక్ గా వర్క్ చేసేటప్పుడు ఆ ఆయనకి అక్కడ వైలెట్ ఫ్రేమ్ కు సంబంధించిన ఎనర్జీ ఆ టెంపుల్ లో చాలా అంటే చాలా హయ్యర్ గా వచ్చేదన్నమాట. సో ఆ వైలెట్ ఫ్రేమ్ కు సంబంధించిన ఎనర్జీ ఆ హయ్యర్ డైమెన్షన్స్ నుంచి వచ్చేటప్పుడు ఆ ఒక ఎనర్జీ ఒక ఫౌంటైన్ మాదిరిగా తయారయ్యి అక్కడ చాలా మంది అట్లాంటిక్ టైంలో కూడా ఆ ఎనర్జీని ఫిజికల్ ఐస్ తో చూసేవాళ్ళు అనమాట. ఆ కలర్స్ ఏంటి, పర్పుల్ అండ్ పింక్ కలర్ లో ఉండేవి. సో అలా అలా ఆ ప్లేస్ ఏమైంది, చాలా మందికి మళ్ళీ కర్మల్ని రిలీజ్ చేసుకోవడానికి, వాళ్ళ సెల్ఫ్ ని కనెక్ట్ కావడానికి అలా ఆ ఒక టెంపుల్ ఆ ఆ, నుంచి ఈయన కూడా ఆ ఎనర్జీస్ ని పంపిస్తా చాలా మందికి సోల్ గైడెన్స్ ఇవ్వడానికి ఈయన వర్క్ చేసేవారు. సో ఆ తర్వాత మనకి సెయింట్ ఒకనొక టైం వచ్చాక అది ఫ్లడ్ వచ్చి మునిగిపోవాల్సి వచ్చిన టైంలో సెయింట్ జోమన్ గారు ఆ ఒక ఎనర్జీన టెంపుల్ న తీసుకుని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేశారు. సో అలా ఈయన మన సెయింట్ జోమన్ గారు భూమి మీద ఎన్నో రకాలైన అద్భుతమైన వర్కులు చేస్తూ ఇప్పుడు శామ్యుయల్ గా ఒక జన్మ తీసుకున్నారు. అందులో వచ్చి న్యాయం చెప్పి న్యాయానికి సంబంధించిన ఎన్నో గైడెన్స్ ఇస్తూ ఒక ఆర్కేంజల్ శ్యాములుగా ఆయన లైఫ్ ని లీడ్ చేయడం జరిగింది. అలాగే మన సెయింట్ జోసెఫ్ అంటే మనకి ఆ మన జీసస్ ఉన్నారు కదా, జీసస్ వాళ్ళ ఫాదర్ గా అనమాట. నువ్వు మదర్ మేరీ గారిని మ్యారేజ్ చేసుకుని జీసస్ కి జన్మ ఇవ్వాలి అని ఆయనకి ఏంజిల్స్ ద్వారా మెసేజ్ రావడము. అలా ఈయన ప్రతి జన్మలో కూడా ఏదో ఒక రకంగా హయ్యర్ డైమెన్షన్స్ తో కనెక్ట్ అవుతూ మరి ఎంతో అద్భుతంగా మన ఎర్త్ కి ఎన్నో రకాల సేవలను అందిస్తా ఉన్నారు. అలాగే షేక్స్పియర్ రాసిన ఆ చాలా బుక్స్ లో కూడా ఈయన ఒక మ్యామ్ జన్మ వాయిస్ లో తీసుకున్నారు. అయిపోయింది ఉన్నట్లుంది. అవునా? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. తర్వాత కొలంబస్ గా జన్మ తీసుకున్నారు. యుఎస్ఏని కనిపెట్టడం జరిగింది. అలాగే ఎలిజబెత్ వారసత్వంలో కూడా ఈయన ఎన్నో జన్మలు తీసుకుని ఎన్నో రకాలైన సేవలను అందించి మరి ఎన్నో భూమి మీద అద్భుతంగా పాఠాలను నేర్చుకుంటా జ్ఞానాన్ని నేర్చుకుంటా ఈయన వెళ్ళి కాస్మిక్ కౌన్సిల్స్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారనమాట. సో ఆ పర్మిషన్ ఏమి అంటే, నేను భూమండలానికి వెళ్ళి నేను ఈ జ్ఞానాన్ని తిరిగి ఇవ్వాలి అంటే అప్పుడు కాస్మిక్ కౌన్సిల్స్ వాళ్ళ పర్మిషన్ తో వైలెట్ ఫ్రేమ్ అగ్నితో మనకి సెయింట్ జర్మన్ గారిని ఆర్కేంజిల్ గా భూమి మీద వర్క్ చేసేకి ఈ గోడెస్ ఎవరైతే హయ్యర్ డైమెన్షన్స్ నుంచి ఉన్నారో వాళ్ళంతా పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మన సెయింట్ జర్మన్ గారు మన అందరికీ కూడా పిలిస్తే ప్రేమతో ఎంతో అద్భుతంగా వచ్చి మన రిలేషన్షిప్స్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మనీ ద్వారానే మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. మన ఈ ఒక మానవ జన్మ అనేది ఉనింది ఎంతో సంతోషంగా సమృద్ధితనంతో చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమతో ఆనందంగా ఉండడానికి, మరి మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలని క్రియేట్ చేయడానికి సెయింట్ ఆర్కేంజిల్ సెయింట్ జర్మన్ గారు పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఈయన ద్వారా ఎన్నో అద్భుతమైన మిరాకిల్సే జరుగుతూ ఉంటాయి. సో మనము ఎప్పుడైనా సరే మన నిత్య జీవితంలో చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటిల్ని అద్భుతంగా ఈ మాస్టర్స్ ఎనర్జీస్ తో కనెక్ట్ అయినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా మనం ఇవన్నీ క్లియరెన్స్ చేసుకోవడానికి అవుతుంది.